నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ నేను మాధురి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పారిశుధ్య కార్మిక నేతలతో ఏపీ మంత్రుల భేటీ కార్మికుల డిమాండ్లపై బొత్స సురేష్ సమావేశం బాపట్ల జిల్లా వాడరేవులో పురుషోత్తం రూపాల టూర్ కేంద్రం చేపట్టిన పదవసాగర్ పరిక్రమలో కేంద్ర మంత్రి గూడూరు ప్రజాపాలన కార్యక్రమంలో మురళీ నాయక్ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్న ఎమ్మెల్యే సంత్ సేవాలాల్ జయంతి ప్రభుత్వం నిర్వహించాలన్న దీప్తి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించకపోతే ఆందోళన హెచ్చరిక పురపాలక సంఘాలు కార్పొరేషన్ల పరిధిలోని పారిశుధ్య కార్మికుల సంఘాల ప్రతినిధులతో ఏపీ సచివాలయంలో మంత్రుల బృందం సమావేశమైంది. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవులో కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పర్యటించారు. మత్స్యకారులకు తోడ్పాటు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పదవసాగర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రూపాల పాల్గొన్నారు. అనంతరం మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అందిస్తున్న పథకాల గురించి వారికి వివరించారు. మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేశారు. రైతులు మత్స్యకారుల బాధలు తనకు తెలుసునని కేంద్ర మంత్రి రూపాల చెప్పారు. గత ప్రభుత్వాలు రైతులకు మాత్రమే కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చాయని బీజేపీ ప్రభుత్వం మత్స్యకారులకు కూడా అందిస్తుందని చెప్పారు. ఆక్వా రంగం కానివ్వండి, దాని మీద అనుసంధానంగా ఉన్నటువంటి హ్యాచరీస్ కానీ ఉన్నాయి. చిన్న చిన్న సాంకేతిక పరమైనటువంటి సమస్యలతో కొంత ఇంటర్నేషనల్ మార్కెట్ వలన కొంత ఈ రంగం ఒడిదుడుకులు గురవుతున్నప్పుడు కూడాను ఈ రంగాన్ని ఇంకా సస్టైన్ చేయాలనేటువంటిది, సాంప్రదాయ మత్స్యకార రంగాన్ని ఇంకా బలోపేతం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఈ పోర్ట్లన్నీ, ఫిషింగ్ హార్బర్స్ అన్నీ కూడా నిర్మాణం పూర్తయితే ఈ రంగం మీద ఆధారపడి జీవించేటటువంటి కుటుంబాలు తప్పనిసరిగా వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు వస్తాయి. దానికి అనుగుణంగానే వారి యొక్క బిడ్డలను కూడా మంచిగా చదివించుకుని ప్రయోజకులు చేసుకునేదానికి, ప్రయోజకులు అయ్యేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సంపూర్ణ సహకారం ఈ వర్గానికి, ఈ రంగం మీద ఆధారపడి జీవించేటటువంటి కుటుంబాలకు అందిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా प्रमुख दया आपको डीजल में सब्सिडी हम 2-3 जगह पे रुके थे, वहाँ तमिलनाडु के फिशरमैन आकर आपको थोड़ा बहुत नुकसान कर रहे हैं. इंत मुंदुलो ज्युवेलरीना प्लस कोत्तपट्टनम निन्न उन्नప్పుడు आपको जो केसीसी मिल रहा है, साथियों आपको बताते हुए मुझे गर्व हो रहा है. आई एम ऑल्सो ए फार्मर, मैं किसान हूँ, इसलिए मुझे पता था कि किसानों को भारत सरकार की ओर से केसीसी मिलता था, किसान के अलावा किसी को नहीं मिलता था. ये प्रधानमंत्री मोदी जी हैं जिन्होंने ये केसीसी मछुआरे समाज को भी देने का निर्णय किया. यात्रा के दौरान ऐसे बहुत कम पड़ाव आते हैं जहां स्थानीय विधायक मौजूद है. प्रमुख दया आपको डीजल में सब्सिडी हम 2-3 जगह पे रुके थे, वहाँ तमिलनाडु के फिशरमैन
శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలోనే బియ్యపు పాపాలకు పాల్పడుతున్నారని లోకేష్ ఆరోపించారు. స్వామి అమ్మవార్లకే ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అపచారం చేస్తున్నారన్నారు. పురాతన శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకి నైవేద్యాలు తయారు చేసే గది, మృత్యుంజయ పూజలు నిర్వహించే చోట ఏళ్లనాటి చారిత్రక కట్టడాలు కూలుస్తున్నారన్నారు. పురావస్తు దేవాదాయ శాఖ నిబంధనలు పట్టించుకోకుండా వీఐపీల ఆశీర్వాదాల కోసం శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలు చేపట్టడాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే మంత్రి విడుదల రజని గుంటూరులో డిసెంబర్ 31 ఘటన చేయించారని టీడీపీ నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు. జగన్ పులివెందుల రాజకీయం గుంటూరులోనూ ప్రారంభించారని వారు ఫైర్ అయ్యారు. ధనగర్వంతో మంత్రి విడుదల రజని ప్రవర్తిస్తున్నారని, చిలకలూరిపేటలో టీడీపీ నేతల ఫ్లెక్సీలు లేకుండా చేశారని విమర్శించారు. లేడీ విలన్ మంత్రి రజని అన్నారు. గుంటూరు వచ్చి స్థానిక వైసీపీలోని ముఠా తగాదాలను పక్కదోవ పట్టించేందుకే డిసెంబర్ 31 ఘటన రజని చేయించారని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. చిలకలూరుపేటలో మంత్రి రజనీ గ్రూప్ తగాదాలు, రౌడీయిజాన్ని ప్రోత్సహించారన్నారు. రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చిలకలూరుపేటలో చల్లని రూపాయి గుంటూరులో చెల్లుతానని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు దత్తత తీసుకున్నటువంటి రజనీ గారు చెల్లిగా దత్తత తీసుకున్నారు. ఆవిడ్ని గుంటూరు పంపించారు. అక్కడ చెల్లట్లేదమ్మను, ఇక్కడ చెల్లేట్లు నేను చేస్తానని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల రాజకీయాన్ని గుంటూరులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2014లో ఏదైతే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేసినప్పుడు విశాఖపట్నం మొత్తాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడ కడప నుండి పులివెందుల నుంచి వచ్చినటువంటి అల్లరి మూకలు, రౌడీ మూకలు, గజ దొంగలందరూ కలిసి విశాఖపట్నాన్ని భయభ్రాంతులకు గురి చేస్తే వారందరూ కూడా ఏకమై విజయం గారిని ఓడించడం జరిగింది. ఇప్పుడు అదే కష్టంతో విశాఖపట్నాన్ని పూర్తిగా అతలాకుతలం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయంగా లబ్ధి పొందడం, పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ చెప్పారు. తనపై నమ్మకంతో 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని మురళీ నాయక్ చెప్పారు. 6 గ్యారంటీలలో ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలంతా జాగ్రత్తగా దరఖాస్తుల్లో తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఉద్యోగి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. ఎందుకంటే మనం చూసాం బ్యాలెట్ పేపర్లలోనే 95% కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. అంటే వాళ్ళకు జరిగినటువంటి అరాచకాలు మనం చూసాం. ఇప్పుడు ఉద్యోగస్తులకు చాలా సిపిఎస్ ఒకటి తీశారు. సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు మేము మాట ఇచ్చాం, మాటకు కట్టుబడి ఉంటాం. అలాగే 317 జీవో ఎందుకు తీసుకొచ్చారు తెలుసా మీకు? కేవలం 6 నెలల ముందు ఆ ఉద్యోగులు చాలా అధికార పార్టీకి చాలా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి వీళ్ళందరినీ జోనల్ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళ భార్య భర్తను కూడా విడదీసి ఏదో ఒక వేరే ఊర్లో వీళ్ళకి పోస్టింగ్ ఇచ్చేసి అక్కడ స్థానికంగా ఉంటే వీళ్ళు ఓటర్లను ప్రభావితం చేస్తారని ఏకైక లక్ష్యంతో మన గత ప్రభుత్వం 317 జీవో. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ప్రజాపాలనపై నిర్వహించిన కళాజాత అందరినీ అలరించింది. ఏటూరు నాగారంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం ప్రత్యేక అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి రాగుల శంకర్ కళా బృందం 6 గ్యారంటీల పథకంపై ఆటాపాట నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఎంఆర్ఓ, ప్రత్యేక అధికారులంతా పాల్గొన్నారు.
20 సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేస్తున్న తమను విద్యాశాఖలో విలీనం చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చాలంటూ గత 14 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఉరితాళ్లు మెడకు బిగించుకుంటూ నిరసన తెలిపారు. గత 14 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందే కానీ తమ డిమాండ్లను పరిష్కరించడం లేదని సమగ్ర శిక్ష ఉద్యోగులు విమర్శించారు. తక్షణమే తమను విద్యాశాఖలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. నేను సమగ్ర శిక్ష ఉద్యోగస్తుని. ఈరోజు కృష్ణా జిల్లాలో 14వ రోజు నిరవధిక దీక్ష చేస్తున్నాము. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మాకు ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఉరితాళ్లతో మేము నిరసన ప్రభుత్వానికి తెలియజేస్తూ వస్తున్నాము. మా యొక్క బానిస బతుకులు ఇలా ఉన్నాయని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. 14 రోజులుగా మేము చేస్తున్న దీక్ష ప్రభుత్వానికి వినపడట్లేదని మేము అనుకుంటున్నాము. ఒక్కసారి మా గోడు వినండి. మేము 23 సంవత్సరాలుగా 20 ఏళ్లుగా ఈ సమగ్ర శిక్షలో విద్యా వ్యవస్థలో అనేకమైన పనులను చేపడుతూ వస్తున్నాము. క్షేత్రస్థాయిలో విద్యార్థులకి విద్యను అందించడానికి కావలసిన వనరులన్నిటినీ జగనన్న ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క పథకాలని విద్యార్థులకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడానికి పగలనక రాత్రనక కష్టపడుతూ మేము పనిచేస్తూ వస్తున్నాము. ఎప్పుడైనా మా ఆరోగ్యాలు బాగోకపోతే సెలవు పెట్టుకోవడానికి కూడా లేని పరిస్థితుల్లో కూడా మేము ఆడవాళ్ళనక మగవాళ్ళనక ముసలివాళ్ళనక అందరం పనులు చేస్తూనే వస్తున్నాము. నేను సమగ్ర శిక్ష ఉద్యోగస్తుని. నంద్యాలలో అంగన్వాడీ టీచర్లు కార్యకర్తల సమ్మె 22వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై అంగన్వాడీలు వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. పొర్లు దండాలు పెట్టినా అంగన్వాడీలు తమ సమస్యలు తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు న్యాయం చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ మహిళలను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. 22 రోజులుగా రోడ్డు మీద ఉన్నా కూడా చర్చలు 4 సార్లు జరిపి చర్చలను విఫలం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంది. అందుకే ఇప్పటికైనా కానీ జగనన్న మా సమస్యలు పరిష్కారం చేయండి అని రోడ్డు పైన మహిళలు పొర్లు దండాలు పెడుతున్నారంటే ఈ ప్రభుత్వానికి ఇంత ఘోరమైనటువంటి దుస్థితి మరొకటి లేదు. కాబట్టి మహిళల పట్ల ఇంత చిన్న చూపు తగదు. ఇప్పటికైనా కానీ మీరు మహిళల సాధికారత, మహిళల కోసం అక్క అమ్మ చెల్లి అనే పైపైన మాటలు తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు చెప్పేటువంటి మాటలకు వీటికి ఎలాంటి పొంతన లేదు. మీరు ఇచ్చేటువంటి ప్రకటనలు కూడా చాలా దుర్మార్గంగా ఉన్నాయి. మీ ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకోవడం కోసము ఇలా అల్లూరు సీతారామరాజు జిల్లా మోతుగూడెంలో శ్రీ సద్గురు ప్రసన్న సాయిబాబా 11వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆలయ ప్రాంగణం అంతా పుష్పాలు, మామిడి తోరణాలతో అలంకరించారు. తెల్లవారుజాము నుండే సాయినాథునికి కాకడహారతి, పంచామృత అభిషేకాలు, సామూహిక గురుపూజలు నిర్వహించారు. వార్షికోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు, గ్రామస్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గారి ఆరాధన చేస్తాము. తర్వాత గురు పౌర్ణమి చేస్తాము. తర్వాత వార్షికోత్సవం చేస్తాము. సంవత్సరానికి 3 పండుగలు ఖచ్చితంగా జరుగుతాయి ఈ మోతుగూడెంలో. వారానికి లక్షవారం, శనివారం అభిషేకం జరుగుతుంది. పేదలకు అన్నదాన కార్యక్రమం చేస్తాము. లక్షవారం రోజు మొత్తం అందరూ వస్తారు. మోతుగూడెంలో అందరూ వచ్చి అన్న సమారాధన కార్యక్రమం చేసి వారి వారి పిల్లలకు వెళ్తారు. ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ ఈ సద్గురు ప్రసన్న సాయిబాబా మందిరం 2013 జనవరి 2వ తారీఖున శంకుస్థాపన విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని నేటికి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. 10 సంవత్సరాలు పూర్తయ్యి 11 సంవత్సరాలకు అడుగు పెట్టాము. ఇక్కడ అందరం కూడా సమిష్టిగా అందరం కూడా అన్నదాన కార్యక్రమం అయితేనేమి, ఇక్కడ బాబా సన్నిధిలో ఉన్నటువంటి పూజా కార్యక్రమం అయితేనేమి, గురు పూజ, గురు పౌర్ణమి, అలాగే భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన, అలాగే ఈ వార్షికోత్సవం కూడా అద్భుతంగా జరుపుకుంటాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హైదరాబాద్ చేరుకున్నారు. దీపాదాస్ మున్షికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టీపీసీసీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, చైర్మన్ హర్కర్ వేణుగోపాల్, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు దీపాదాస్ మున్షికి స్వాగతం పలికారు.
ఏజెన్సీలోని ఎస్సీ, బీసీ, ఓసీ మైనారిటీలకు ఏజెన్సీలో హక్కులు కల్పించాలని బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా బయ్యారం బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తాతలు ముత్తాతల నుండి ఏజెన్సీలో నివసిస్తూ ఓటు హక్కు ఉన్న వారికి భూ హక్కు పత్రాలు లేవని బీసీ సంఘాల నేతలు అన్నారు. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ లేక నష్టపోతున్నారన్నారు. దీక్షకు ఏజెన్సీ ప్రాంతాలు, మండలాలు, జిల్లాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా కదిలి రావాలని కోరారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. అందరూ కూడా చదువుకొని విద్యావంతులు, పీజీలు చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా విద్యా రిజర్వేషన్ లేక ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఈరోజు రోడ్ల మీద ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రిజర్వేషన్ల వల్ల ఏజెన్సీల్లో పూర్తిగా హక్కులు కోల్పోయి గిరిజనేతరులమైన బీసీలము, ఎస్సీలము, ఓసీలము ఈ భూమి హక్కులు ఏవైతే ఉన్నాయో పోడు భూముల హక్కులు కానీ, భూ హక్కు పత్రాలు కానీ ఇక్కడ నివసిస్తుండే కొన్ని వందల సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. అయినా కూడా మా కుటుంబాలకు హామీలు ఏ యొక్క రాజకీయ నాయకులు కానీ, ఏ యొక్క చట్టాలు కూడా హామీ ఇవ్వలేకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఈ ప్రాంతంలో ఉంటూ తోటివారు, మా పెద్దలు అందరూ కూడా చదువుకొని విద్యావంతులు, పీజీలు చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన గిరిజనేతరులకు కూడా అలాంటి హక్కులు కల్పిస్తాము, మమ్మల్ని నమ్మండి అనేసి వాళ్ళు అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ప్రజలు కూడా, మన బయ్యారం మండల ప్రజలు, ఇల్లెందు నియోజక ప్రజలు కూడా ఆ మాటను నమ్మి వారిని గద్దెనెక్కించడం జరిగింది. కనుక ఈ పాలకులు కూడా ఈ గిరిజనేతరుల యొక్క అవసరాలని, వీళ్ళ స్థితిగతుల్ని, వీళ్ళ పేదరికాన్ని దృష్టిలో పెట్టి హైదరాబాద్ హిందీ ప్రచార సభలో అవినీతికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పూర్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ట్రస్ట్ నుంచి సుమారు 200 కోట్ల రూపాయలు దోచుకున్న షేక్ గైబూవలి, చంద్రదేవ్ కౌర్, సురేష్ పూరీలపై చర్యలకు పూర్వ ఉద్యోగులు ఆర్పీ కపూర్, నరేందర్, మహేష్ సింగ్ సమగ్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు వివిధ హిందీ పరీక్షలు నిర్వహించే హైదరాబాద్ హిందీ ప్రచార సభకు కేంద్రం నుంచి గ్రాంట్ వస్తుంది. విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు వసూలు చేస్తుంది. ట్రస్ట్ ఆస్తులు కూడా అమ్మి కోట్ల రూపాయలు దోచుకుంటున్నట్లు పూర్వ ఉద్యోగులు ఆరోపించారు. ట్రస్ట్ నిధులు దోచుకున్న వారిపై సీఎం రేవంత్ రెడ్డి దర్యాప్తు చేయించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని పూర్వ ఉద్యోగులు కోరారు. కాకపోతే వాళ్ళు మాతోని చాలా రూట్లీ మాట్లాడిండ్రు. ఇంకా ఇక్కడ తీసుకోలేము, మీరు అక్కడికి వెళ్ళి చేయాలని చాలా గట్టిగా చెప్పారు మాకు. అయినా మేము మళ్ళీ వెళ్ళినాం, చాలాసార్లు వెళ్ళినాం, కానీ మాకు ఏది అయినా చూపించలేదు జాబ్ అనేది. మేము మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా మేము పెట్టుకున్నాము. ఇప్పుడు కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము అప్లికేషన్ పెట్టుకున్నాము, సార్ మా సమస్యలు ఇలా ఉన్నాయని. మళ్ళీ మేము అనంతపూర్ అయితే వెళ్ళలేము కదా సార్, చిన్నగా ఉన్నారు మా పిల్లలు, ఇక్కడ తీసుకోమని అంటే మళ్ళీ మాకు ఇక్కడ అసలు 1966 में जो रजिस्ट्री हुई थी और उसमें अच्युत रेड्डी, एलन गुप्ता जैसे बड़े बड़े लोग जो है सो इसकी स्थापना किए थे, उसके बाद जो है सो अभी तक उसका रिन्यूअल नहीं हुआ। और ये लोग वो अच्युत रेड्डी, एलन गुप्ता जैसे बड़े लोग जो है सो मरने के बाद अननोन पर्सन जो है सो आके उसको अडॉप्ट कर लेके जो है सो ट्रस्ट को जो है सो आधी बिल्डिंग बेच दिए। अननोन पर्सन जो है सो चंद्रदेव भगवतराव कौड़े जो महाराष्ट्र का है, और सुरेश पुरी जो ऑलरेडी महाराष्ट्र में जो है सो क्रिमिनल है, 66 करोड़ का घोटाला करके आया, सो प्रेजेंट परीक्षा मंत्री, एग्जामिनेशन सेक्रेटरी है और जो है सो मैनेजिंग ट्रस्टी है। और शेख गैबूवली जो कुछ बिजनेस नहीं है, कुछ ना टीचर है, कुछ भी नहीं है। ఫిబ్రవరి 15న సంత సేవాలాల జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర గోర్ సేన ఉపాధ్యక్షురాలు దీప్తి రాథోడ్ కోరారు. తెలంగాణలోని 33 జిల్లాల కలెక్టర్లకు ఆమె సంత సేవాలాల్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని వినతి పత్రాలు అందజేశారు. సంత సేవాలాల్ బంజారాలకు ఆరాధ్య దైవమని, మార్గదర్శకుడని కొనియాడారు. గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోలేదని దీప్తి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సంత సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. Maharaj was an Indian social religious reformer, community leader. He is recognized as a social spiritual guru of Banjara community. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ను కలిసి తెలంగాణలో 40 నుండి 50 లక్షల జనాభా కలిగి ఉన్న గోర్ సమాజ్ ఆరాధ్య దైవమైన క్రాంతికారి సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15 నాడు సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. సేవాలాల్ మహారాజ్ని తలుచుకోకుండా మేము ఈ రోజు వరకు ఏ పండుగ కానీ ఏ కార్యక్రమం కానీ మా ఇంట్లో జరుపుకోవడం జరగదు.
సో అలానే ఇప్పటి వరకు మా కమ్యూనిటీని బయట తెలవడం కానీ మా ఒక్క గుర్తింపు కూడా లేదు. ఈ గవర్నమెంట్కి చాలా రిక్వెస్ట్ పరంగా చెప్పడం ఏంటనేది కనీసం ఫిబ్రవరి 15వ తారీఖు శివలాల్ మహారాజ్ జయంతిని. సంగారెడ్డి జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పటాన్చెరు మండలం లగ్డారం గ్రామం ముంబై జాతీయ రహదారి వద్ద గ్రామ్ కషల్లర్తో నడిచే వాహనాలపైన పోలీసులు తనిఖీలు చేశారు. సరైన ధ్రువపత్రాలు, ఓవర్లోడింగ్, డస్ట్ కవర్ లేని వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాలతో అక్రమ మద్యం విక్రయాలను అరికడుతున్నట్లు చల్లపల్లి సీఐ నాగప్రసాద్ తెలిపారు. చల్లపల్లి ఎస్ఐ చినబాబుకు అందిన పక్కా సమాచారం ఆధారంగా మాజేరులో తనిఖీలు చేసినట్లు తెలిపారు. మచిలీపట్నం మండలం హుసేన్పాలెం గ్రామానికి చెందిన యార్లగడ్డ సురేష్ను పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. మాజేరుకు చెందిన జన్యావుల వెంకట సుబ్బారావుకు 118 అక్రమ మద్యం సీసాలను కారులో తెచ్చి సురేష్ సరఫరా చేస్తూ ఉండగా పట్టుకున్నట్లు తెలిపారు. వారి నుంచి అక్రమ మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మద్యం సరఫరాకు వినియోగిస్తున్న కారును సీజ్ చేసినట్లు సీఐ నాగప్రసాద్ వెల్లడించారు. అతను మచిలీపట్నం నుంచి తీసుకుని 118 బాటిల్స్ వాటర్ బాటిల్స్ ని అతను తీసుకురావడం మా వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. పట్టుకుని అక్కడ జన్యావుల వెంకట సుబ్బారావు అనే అతనికి వేయడానికి వచ్చినట్టుగా మా యొక్క ఇన్వెస్టిగేషన్ నిర్ధారణ అయింది. కాబట్టి వాళ్ళిద్దరి మీద కూడా ఈరోజు కేసు కట్టి వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలాగే మా చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పులిచెర్ల మండలం కునపల్లి వద్ద పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. గజరాజుల దాడిలో టమోటా, కొబ్బరి మొక్కలు నాశనమయ్యాయి. 6 కాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే నాశనమవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.